హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు యూఆర్ ఫ్రెండ్స్ అండ్ లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో సాంబ్రాణి ధూప్ స్టిక్స్ అనేవి ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా ఎలా చేసుకోవచ్చు. మంచి సువాసన రావాలి అంటే చిన్న చిన్నవి అనేవి వేస్తే చాలు అండి, ఎక్కువగా అవసరం లేదన్నమాట. అది ఎలా అనేది ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే కనుక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇవి మనం పూజకి వాడిన తర్వాత పువ్వులు అన్నమాట. ముందు డ్రైగా మన ఎండలో అయితే ఆరబెట్టేసుకోవాలి అండి. ఇలా ఆరబెట్టుకున్న తర్వాత మిక్సీ అయితే వేసుకోవాలి అన్నమాట. మనం ఏవైతే పువ్వులు తీసుకున్నామో వాటిని మిక్సీ పట్టేసుకోవాలి. మీరు బంతిపువ్వు రేఖలు కానీ అలాంటివి కూడా తీసుకోవచ్చు అన్నమాట. నా దగ్గర ఇవి ఉన్నాయని ఇవైతే తీసుకున్నాను. ఇందులోనే సాంబ్రాణి మెత్తగా పౌడర్ చేసుకుని వేసుకోవచ్చు. ఆ తర్వాత మన దగ్గర అది ముద్దహారతి కర్పూరం ఉంటుంది కదండి, ఆ కర్పూరం కూడా పౌడర్ చేసి వేసుకోవచ్చు. అలాగే ధూప్ స్టిక్స్ ఉంటాయి కదండి, చిన్న చిన్న అలాంటివి 2 అయితే వేస్తున్నా అనమాట. మనం కొంటాం కదా షాపుల్లో, అవి అనమాట. అలాగే ఇది వచ్చేసి సాంబ్రాణి పౌడర్ అండి. సాంబ్రాణి పౌడర్ కూడా కొంచెం అయితే వేస్తున్నానండి. అలాగే ఇది వచ్చేసి పచ్చకర్పూరం అనమాట. పచ్చకర్పూరం కూడా పౌడర్ చేసి వేసుకోవచ్చు. మీ దగ్గర ఏదైనా పర్ఫ్యూమ్ అంటే సెంట్ జాస్మిన్ ఫ్లేవర్స్ వచ్చే అవి ఉన్నా కానీ వేసుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ వేసుకుని ఆవు నెయ్యినైతే వేసుకోవాలి అండి. ఇందులో ఆవు నెయ్యి లేదా కొబ్బరి నూనె కానీ వేసుకుని మనకు నచ్చిన షేప్లో అయితే చేసుకోవాలి అన్నమాట. మీకు స్క్వేర్ షేప్లో చేసుకోవచ్చు, రౌండ్ షేప్లో చేసుకోవచ్చు, ఇలా కోన్స్ షేప్లో కూడా చేసుకోవచ్చు అండి. రౌండ్గా కూడా చేసుకోవచ్చు అన్నమాట. అది మీ ఆప్షన్ అండి. ఇలా చేసుకున్న తర్వాత ఎండలో అయితే పెట్టుకోవాలి అండి. వెంటనే అయితే వెలగవు అనమాట. ఒక 2 డేస్ పాటు కూడా ఎండలో అయితే బాగా ఎండబెట్టిన తర్వాత అయితే వెలిగించుకోవచ్చు. చూసారు కదండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.